మోసెస్ గారు ప్రార్థన చేస్తారు. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరుచుంటున్నాం తండ్రి. ఇప్పుడు ముఖ్యమైన దేవా అంశంలోకి మేము వచ్చింటున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా మధ్యలో సంచరిస్తున్న దేవా మమ్మల్ని బలపరచుమని, దేవ మా యొక్క జీవితంలో దేవా ఆత్మలో స్థిరపడే భాగ్యం మాకు దయచేయమని, నిలబడుతున్న దాసుని విరెత్తి పట్టుకొని నీ బోరుగా శబ్దముగా వాడుకొని నీ పరలోక స్వరమును మాకు వినిపించి భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు మా కృప చూపమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మీరందరూ తెరిచి దయచేసి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 27వ వచనం ఒకసారి గమనించండి. నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్న మా తండ్రి, నిలిచిన నేను అల్పుడని కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. నీ లేఖనాల ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ నన్ను మీ శిలువ చాటును మరుపరుచుకొని ఇక్కడ చేరిన మాకందరికీ కావలసిన జీవాహారం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యములో మనం చదివిన లేఖన భాగాన్ని గమనిస్తే బాగా అర్థం చేసుకోండి. బిలామును తీసుకొని వెళ్తున్నాడు బాలాకు. ఏమని చెప్పి తీసుకొని వెళ్తానంటే, నీవు ఇశ్రాయేలీయులను శపించాలి. ఒక ప్రవక్త అయిన బిలాము మరి ఏ విధంగా బాలాకు బహుమానానికి ఆశపడి, వెండి బంగారములకు ఆశపడి ముందుకు వెళ్ళినట్లుగా కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు అక్కడికి వెళ్దాం, అక్కడి నుంచి శపించు, ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి కుదరలేదంటే ఇంకా దూరం వెళ్దాం, అక్కడి నుంచి శపించు. ఎక్కడి నుంచి అయినా సరే ఒక వ్యక్తిని శపించడం దేవునికి అనుకూలమా చెప్పండి? ఒక ప్రవక్త అయ్యుండి దేవునికి ఏది అనుకూలమో ఆ అన్యుడైన బాలాకుకు బుద్ధి చెప్పాల్సింది పోయి, సరే ట్రై చేద్దాం పద అని ముందుకెళ్తున్నాడు. లేదయ్యా బాబు, ఆయన జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, అదిగాక ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలు, మరి వాళ్ళను నేను శపిస్తే నేను ఒక ప్రవక్తగా నేను నాశనం అయిపోతాను, నేను అలాంటి పాడు పని నేను చెయ్యను, అలాంటి పనికి మాలిన పని నేను చెయ్యనని చెప్పి గద్దించి పంపించాల్సింది పోయి పదే పదే మరి అతను పొరపాటు చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మన అంశము దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది మనం చేయాలి అనేది మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక వ్యక్తిని శపించడం ఎప్పటికీ దేవునికి అనుకూలం కాదు. కొంతమంది సొంత భర్త మీద శాపనార్థాలు పెడుతుంటారు. సావనన్న చావడు వీడు, నాకు చుట్టుకున్నాడు అంటారు. కోపములో అన్నా విసుగులో అన్నా మొత్తానికి అనేసేవుగా శాపనార్థాలు పెడుతుంటారు, శపిస్తుంటారు. ఆ శపించడం ఎప్పటికీ దేవునికి అనుకూలము కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వీలైతే దీవించు, లేదా దీవించడం ఒకవేళ నీ వల్ల కాకపోతే మౌనంగా అయినా ఉండు. కానీ ఎవరిని కూడా, శత్రువులను కూడా మనం ఏం చేయకూడదు, శపించకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమి చేసినా ఒక ప్రవక్త శపించడానికి పూనుకున్నా దేవుడు వారిని శపించడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శపించడం అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యం. అట్లా అనుకుంటే దేవుడు ఈ పాటికి మనందరినీ శపించేయాలి. మన పాప జీవితాలను బట్టి, మన యొక్క భయంకరమైన దుష్టత్వాన్ని బట్టి మనల్ని దెబ్బకు శపించాల దేవుడు. కానీ దేవుడు ఇంకా మన పట్ల తన కరుణ వాత్సల్యతను ఆయన చూపుతూనే ఉన్నాడు. ఆయన దీవించాలనే చూస్తున్నాడు, ఆశీర్వదించాలనే చూస్తున్నాడు. శపించాలని ఆయన కోరే దేవుడు
కానే కాదు. కాబట్టి ఆయన తన ప్రేమను కొనసాగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి రెండు చేతులెత్తి హల్లెలూయా. దేవునికి అనుకూలమైనది ఏది అనే బోధించడానికి కూడా సత్తా ఉండాలి. ఇప్పుడు ఆ బాలాక్ అనేవాడు రాజు కానీ ఇంకెవడన్నా కానీ వెండి బంగారాలు తీసుకురాని వాడికి చెప్పాలి, లేదయ్యా దేవునికి ఇది అనుకూలమైన పని కాదు, ఇది చెయ్యకూడదు, నేను ఒక దైవ సేవకుడిగా ఇది దేవునికి అనుకూలమేమో అని నువ్వు నాకు చెప్పేదేంటి, నేను తెలుసు కదా, నేను దైవ సేవకుడిని. ఒక వ్యక్తిని శపించడం దేవునికి ఎప్పటికీ అనుకూలం కాదు. నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని అనాల్సింది పోయి ఒక అన్యుడు తనకు చెప్తున్నాడు ఇది దేవునికి అనుకూలమేమో, అది దేవునికి అనుకూలమేమో. ఎంత అజ్ఞానం! ఈరోజు మనము దేవుని బిడ్డలం అయ్యుండి కూడా మనం దేవునిని గ్రహించలేకపోతే ఇంకొకడు వచ్చి మనకు గైడెన్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. అన్యుడు వచ్చి నాకు చెప్తున్నాడు నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయవా. చూసారు ఎంత అవమానం అది ఒక ప్రవక్తకి. అన్యుడు వచ్చి పోయి నిద్రపోతా నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయవా అని సలహా ఇస్తున్నాడంటే అది ఎవరికి అవమానం? ఆ ప్రవక్తకి అది అవమానం. ఇక్కడ కూడా ఇది దేవునికి అనుకూలమేమో, అది దేవునికి అనుకూలమేమో అని ఒక అన్యుడు వచ్చి చెప్తున్నాడంటే దైవజనునికి అది అవమానమా కాదా? అవమానం. కాబట్టి దేవునికి ఏది అనుకూలమో ఒక దైవ సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఆయన దగ్గర కూర్చున్నటువంటి మనము దేవునికి ఇది అనుకూలమా కాదా, నేను చేసేది, నేను మాట్లాడేది, నా ప్రవర్తన, నా నిర్ణయము, నా జీవన శైలి, నేను చేస్తున్న వ్యాపారం, చేస్తున్న ఉద్యోగం, నా కుటుంబం అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉందా లేదా అని మనం ఎప్పుడూ కూడా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రియులారా. ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏది చేయకుండా ఉండేలా ఏం చేస్తారు? జాగ్రత్త పడుతూ ఉంటారు. అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాడు అంటే ఒక రాజకీయ సంబంధమైన వ్యక్తులే వారు అనుకున్న ఒక గుంపుకు వారు అనుకూలంగా ఉండాలి, ఒక నాయకునికి అనుకూలంగా ఉండాలి అని ఆ న్యాయము లేని ఆ రాజకీయములోనే అంత నమ్మకత్వం ఉంటే మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ దేవుని ప్రజలమైన మనము ఏ ఒక్క విషయంలో కూడా దేవునికి ప్రతికూలంగా ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మనం అనుకూలంగానే ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా నేను ఏ కార్యము చెయ్యను, ₹1,00,00,000 ఇచ్చినా చెయ్యను. దేవునికి వ్యతిరేకంగా నేను జీవించను. దేవునికి అనుకూలంగానే నేను చేస్తా. ఏదైనా అది లాభమైనా నష్టమైనా పర్వాలేదు, అది దేవునికి అనుకూలమైన పని అయితేనే నేను చేస్తాను, లేకపోతే నేను దాన్ని చేయను. ఇప్పుడు బిలాముకి ఇచ్చిన ఆఫర్ ఏంటి? ఇంటి నిండా బంగారం ఇస్తా అన్నాడు. ఏదో తులాలు లేకపోతే ఏంటండి మరి ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని చెప్పి చెప్పలేదు. ఏకంగా ఇంటి నిండా బంగారం తీసేసుకో, నీకు ఎంత కావాలో చెప్పు, అంత బంగారం నేను ఇస్తాను అని చెప్పి అతనికి చాలా పెద్ద మొత్తంలో లంచాన్ని ఎర్ర చూపేసరికి బిలాము అత్యాశపరుడైపోయి బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశించినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ లోకం కూడా అంతే. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు, ఆశ చూపి మోసం చేయు కనుక నమ్మవద్దు నమ్మవద్దు, ఆశ చూపి మోసం చేయు కనుక నమ్మవద్దు నమ్మవద్దు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడంటే బిలాముకు వెండి బంగారాలు ఇచ్చారు. నీకు టీ ఇచ్చి కూర్చోబెట్టినా నువ్వు శపిస్తావు మీ ఇంట్లో వాళ్ళని. ఎక్కువ నీకేం వెండి బంగారాలు తులాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఒక టీ ఇచ్చి కూర్చోబెడితే చాలు. ఏం ఒక్క సంగతులు అంటే ఉన్నాడు పనికిమాలినాడు, కట్టుకున్న పాపానికి నాశనం గాను. ఈ ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎందుకంటే మీకు వెండి బంగారాలు ఇచ్చి శపించుని ఇంటోళ్ళని అవసరం లే. నీ ఇంటి బురదంతా నువ్వే వీధిలో చల్లుకుంటావు పోయి, అదే పనే. నీ ఇంటి యొక్క గుట్టును నువ్వే అందరికీ చాటి చెప్పుకొని నీ ఇంటిని నాశనం చేసుకునేది నువ్వే. వాళ్ళు నీకు ఒక్క సంగతి చెప్పరు, నువ్వు వాళ్ళకు 100 సంగతులు చెప్తావు. అది నీకున్న బలహీనత, అది పెద్ద చెడ్డ బుద్ధి. అది
అందుకే హాము శపించబడింది ఎందుకోసమంటే తండ్రి గుట్టును బయటికి తీసుకొచ్చి చెప్పినందుకు. హాము ఏమయ్యాడు? శపించబడ్డాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం స్పష్టంగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. బిలాము డబ్బు కోసం తన సొంత ప్రజలను శపించడానికి రెడీ అయిపోయాడు. ఈరోజు మనం గమనించాలి, దేవునికి అనుకూలమైనదేదో చెప్పడానికి ఇబ్బంది పడకూడదు. నేను పొద్దున కూడా ఒక రాజు గురించి చెప్పాను. ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళబోతున్నారు. వెళ్తూ వెళ్తూ దైవజనులందరినీ పిలిచారు. బాగా వినండి, అందరిని పిలిచి, మామూలుగా అదొక అలవాటు అనమాట, ప్రవక్తలందరినీ పిలిచి సమాధాన బలులు అర్పించి మేము యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అని అడిగితే ఆ దైవజనులు ఆన్సర్ చేస్తారు, వెళ్ళొచ్చు అని లేదా వెళ్ళకూడదు అని. అలాగన అందరినీ, ప్రవక్తలందరినీ ఆహాబు పిలిపించాడు. పిలిపించి మేము యుద్ధానికి వెళ్తున్నాం, నేను యూదా రాజు అయిన యెహోషాపాతు కలిసి, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు, యూదా రాజు అయిన యెహోషాపాతు కలిసి మేము యుద్ధానికి వెళ్తున్నాం, మరి వెళ్ళవచ్చా అని అంటే అందరూ ఒక 300-400 మంది ఉన్నారు ప్రవక్తలు, ఒక పాస్టర్స్ మీటింగ్ లాగా అనుకోండి. అందరూ వెళ్ళొచ్చు 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 అంటున్నారు. అప్పుడు యెహోషాపాతుకు డౌట్ వచ్చింది. యెహోషాపాతు అన్నాడు, వీళ్ళు దేవుని మాట మాట్లాడుతున్నట్టు లేదు, వీళ్ళేదో నిన్ను మెప్పించడానికి, నిన్ను గనపరచడానికి మనల్ని యుద్ధానికి వెళ్ళమంటున్నారు. వీళ్ళ ముఖాలు చూస్తే వీరు దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించడం లేదు అంటే అప్పుడు ఆహాబ్ అన్నాడు, మరి ఏం చేయమంటావు అన్నాడు. అంటే వీళ్ళు మాత్రమే ఉన్నారా, ఇంకే పాస్టర్ లేడా అంటే ఒకడు ఉన్నాడులే, వాడిని పిలవడం నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ఎప్పుడు కఠినంగా మాట్లాడతాడు. ఏం కఠినంగా మాట్లాడతాడు? అట్లా అనొద్దు. ఇంకా చెప్పాలంటే వాడి మీద నేను పగ తీర్చుకోవాలని ఉన్నా అన్నాడు. ఎవరు? ఆహాబు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, దైవజనుడిని నువ్వు అలాగా అనవద్దు. దేవుని పక్షంగా అతను మాట్లాడుతున్నప్పుడు అది హెచ్చరింపైన గద్దింపైన నీవు స్వీకరించే మనస్సు నీకు ఉండాలని ఆహాబుకు మరి ఒప్పించి పిలిపిస్తే మికాయా ఒకటే మాట అన్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, ఇది దేవునికి అనుకూలము కాదు. ఓపెన్గా చెప్పేశాడు. మికాయా దేవునికి ఏది అనుకూలమో, ఎదురుగా రాజు ఉన్నాడా, మంత్రి ఉన్నాడా, ప్రధాని ఉన్నాడా, లేకపోతే పైనుంచి ఊడిపడినోడు ఉన్నాడా, ఎవరన్నా ఉండని, మొహమాటం ఏమి లేదు. దేవునికి ఇది అనుకూలం కాదంతే, నువ్వు వెళ్ళకూడదు యుద్ధానికి అని చెప్పేశాడు. అప్పుడు ఆహాబ్ నేను చెప్పానా వాడు పిలవద్దని చెప్పాను, నువ్వు పిలిచావు, ఇప్పుడు చూడు ఏమంటాడు, యుద్ధానికి వెళ్ళొద్దు అంటాడు. అరే ఉన్న మాటే చెప్పాడు అతను. దేవుడు ఏది చెప్తే మొహమాటం లేకుండా ఆ విషయాన్ని రాజు నిలబడినా సామాన్యుడు నిలబడినా దేవునికి అనుకూలమైనది ఏందో ఉన్నట్టుగా బోధించేవాడే నిజమైన సత్తా కలిగిన, రోషం కలిగిన దైవ సేవకుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఈ మాట చెప్తే కానుకలు వేయడం మానేస్తారేమో, ఈ మాట చెప్తే చర్చి మారుతారేమో, ఏమండి, ఈ మాట చెప్తే ప్రేమ చూపడం మానేస్తారేమో. అసలు ఇదిగా చూడాల్సింది. ఒక బోధకుడు ఏం చూడాలంటే, బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉన్నదని గ్రహించి ప్రతి విషయములో విశ్వాసుల పక్షంగా ఉత్తరవాదిగా లెక్క అప్పజెప్పవలసిన వాడిగా దైవజనుడిని దేవుడు నిలబెట్టాడు. కాబట్టి వారిని సరిచేయవలసిన ప్రతి లేఖనము ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత దైవజనుని మీద ఉంది. దేవునికి ఏది అనుకూలమో దానిని బోధించాల్సినటువంటి బాధ్యత మికాయా తీసుకున్నాడు. వాక్యంలో మీరు చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం, ఇశ్రాయేలు రాజు యెహోవా విచారణ చేయుటకు మికాయా అను ఒకడున్నాడు, కీడునే ప్రవేశిస్తున్నాడు కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను అనగా అలా అనవద్దు అంటాడు. దయచేసి అక్కడ కింది వచనాల్లో ఉంటుంది. మికాయా అంటాడు, ఓపెన్గా చెప్తాడు, లేదు, దేవునికి అనుకూలమైనది నేను చెప్తా, అది మీకు నచ్చుతుందా నచ్చదా నాకు తెలీదు, నాకు దేవుడు ఏం చెప్పంటే నేను అది చెప్తా.
అని చెప్పి పూనుకున్న దైవజనులు ఉన్నారు. ఇంకెదురుగా రాజు ఉన్నాడా, చంపుతాడా, ఏం చేస్తాడా అన్నది అనవసరం. యెరోబాము దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు? దైవజనుడు వచ్చాడు అనగానే రాజు రమ్మను. ఎందుకు వచ్చావు అంటే ఈ బలిపీఠం దేవునికి నచ్చలేదంట. ఇక్కడ దేవుడంటే సరైన భక్తి లేకుండా సామాన్య జనులు బలులు అర్పిస్తున్నారంట. సరే మరి ఎందుకు వచ్చావు చెప్పు అంటే ఈ బలిపీఠం బద్దలు చేయడానికి వచ్చా. రాజు ఊరుకుంటాడా? ఏమండి, చెయ్యెత్తి వాడిని పట్టుకొని శిక్షించండి, చెరలో వేయండి అనే బోయే లోపల ఈ చెయ్యి ఎండిపోయింది. ఏమండి, పచ్చి మాంసం ఎండు మాంసం అయినట్టు ఈ చెయ్యి ఇట్లా ఎత్తాడో లేదో దైవజనుని మీదకి, ఆ చెయ్యి అంతా భుజం వరకు ఆ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. అది ఇమాజిన్ చేసుకుంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. తెల్లబారిపోయింది చెయ్యి. అప్పుడు అతనికి భయం వేసింది రాజుకు. ఇక్కడ విషయం ఏంటంటే, అంత గొప్ప రాజు ఎదుట దేవునికి ఏది అనుకూలమో అది ఓపెన్గా చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఇచ్చాడు? దేవుడు దైవజనునికి ఇచ్చాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే వెళ్ళి ఏం చెప్పాలి? అందరిని పంపించేసేయి. అందరిని పంపిస్తే ఇక్కడ ఎవరు కట్టాలి పిరమిడ్లు? ఇక్కడ ఎవరు కట్టాలి భవనాలు? 20 లక్షల మందిని, అందులో అందరూ వర్కర్సే, అందరిని నువ్వు తీసుకెళ్ళిపోతే నేనేమైనా భజన చేసుకుంటూ కూర్చోమంటావా అని ఫరో కోప్పడిపోయాడు. కానీ దేవునికి అనుకూలమైన మాట మోషే వెళ్ళి ఫరోకు చెప్పాడు. ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, మోషే ఏమీ భయపడలేదు. ఎందుకంటే దేవుడు అన్ని రకాలుగా మోషేను సిద్ధపరిచి పంపించాడు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను కూడా ఏ భయము బెదురు లేకుండా చెప్తున్నా, దేవునికి అనుకూలమైనదేదో అది బోధిస్తా, దేవునికి అనుకూలమైనదేదో అది ప్రకటిస్తా. దానికి కొంతమంది ద్వేషించినా పర్లేదు, దూషించినా పర్లేదు, అవమానించినా పర్లేదు, దూరమైనా పర్వాలేదు. దేవునికి అనుకూలమైనదేదో మనుషులకు తెలియజేయకపోవడమే అదొక పెద్ద పాపం, అదొక పెద్ద భయంకరమైనటువంటి శాపం. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఒక మాట ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పటికే. ఒక వ్యక్తిని శపించడం ఎప్పటికీ కూడా దేవునికి అనుకూలము కానే కాదు. ఈ మాట కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరిని శపించొద్దండి, ఎవరి మీద శాపనార్థాలు పెట్టవద్దండి. వాక్యంలో ఉంది, పౌలు అంటాడు, ఒకే నోట నుండి ఆశీర్వాద వచనాలు, అదే నోట నుండి శాపవచనాలు పలికే వాళ్ళు ఉన్నారంట. అటువంటి మాట మనము ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదని నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత దేవునికి అనుకూలంగా ఉండే విషయంలో హిజ్కియా చాలా 3 విషయాల్లో చక్కని నిబద్ధతను అతను పాటించాడు. వాక్యంలో మీరు యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు బాగా వినండి, హిజ్కియా దేవునికి అనుకూలంగా ఏం చేశాడు? ఇది పెద్ద డౌటే కాదా మనకి? రైట్. హిజ్కియా దేవునికి అనుకూలంగా 3 కార్యాలు చేశాడు. మీరు వీలైతే రాసుకోండి. ఎన్ని కార్యాలు చేశాడు? 3 కార్యాలు చేశాడు. ఆ 3 కార్యాలు చేస్తే అన్నీ చేసినట్టే లెక్క. ఎందుకోసమో నేను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, నేను వివరిస్తాను. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చదవండి. హిజ్కియా యూదా దేశమంతట ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. ఏం చేశాడు అంటే, మొదటిది దేవుని మందిర సేవ విషయములో దేవునికి అనుకూలంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. గట్టిగా చెబుతాను, 2 చేతులు ఎత్తి హల్లెలూయా.
దేవుని మందిర సేవ విషయంలో అతను దేవునికి అనుకూలంగా ఉన్నాడు. అది చాలా ప్రైమరీ థింగ్, మొదటి స్థానం దానికి ఇవ్వబడింది. మందిరావరణమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎండ ఉందని ఇంట్లో కూర్చోలేదు మీరు, ధన్యులు. చాలామంది భలే ప్లాన్ వేశారు, ఇది ఎండాకాలం కదా, ఫస్ట్ సర్వీస్ పోవడం మేలు, ఎందుకు వచ్చిన తంట అని చెప్పి. ఏమండి, అన్నీ అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా చూసుకుంటారు, కానీ దేవునికి అనుకూలంగా నేను ఉండాలి. ఈ ఇప్పుడు ఎండ వస్తుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది, చలికాలంలో చలి పెడుతుంది. అట్లని తినడం మానేసామా, ఉద్యోగం చేసుకోవడం మానేసాం, వ్యాపారం చేసుకోవడం మానేసాం, లేకపోతే పెళ్ళిళ్ళు పేరెంటాలకు పిలిస్తే పోవడం మానేసామా? అబ్బా విపరీతమైన ఎండలక్క, నువ్వు కార్డు ఇచ్చినంత మాత్రం నేను రాలేను అన్నామా ఎవరితోనన్నా? చెప్పండి. ఇంత వర్షాకాలంలో హౌస్ ఓపెనింగ్ ఏంటి, నేను రాను అని ఎప్పుడు ఎవరితో అన్నారా మీరు? అన్నీ జరిగేవి జరుగుతాయి. దేవుని కాడికి వచ్చేసరికి నీకు అనుకూలమైతేనే నువ్వు చేస్తావు. కొంతమంది మంచి విశ్వాసులు వాళ్ళ బంధువులతో చెప్పారు, మీరు ఆదివారం పెళ్లి పెట్టుకుంటే మేము రాము, వచ్చి సాక్ష్యం చెప్పారు నాకు. ఒకవేళ పోవాల్సి వచ్చి ఎంత ఇబ్బంది అయినా చర్చ అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళారు తప్ప, చర్చ వదిలేసి పోయేవాడు ఎప్పటికీ దేవునికి అనుకూలస్తుడు కాలేడు. హిజ్కియా అంత ఓపెన్గా ఎలా చెప్పగలుగుతున్నాడు, దేవా నేను నీకు అనుకూలంగా ఉన్నానని ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే 3 విషయాల్లో దేవునికి అతను అనుకూలంగా ఉన్నాడు. అందులో మొదటి విషయమే దేవుని మందిర సేవ విషయంలో. ఆ విషయంలో మీరు సక్సెస్ అవుతున్నారు లేదా? దేవుని మందిరము అనేది ఫస్ట్ మందిరాన్ని ప్రేమించడం భక్తుని యొక్క ప్రథమ లక్షణం. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కొరతలు ఉన్నా, కలవరమైన కొరతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని చేరను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. మీరు సాతానుడు బాగా గమనించండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్ చేయాలంటే ముందు మందిరంతో నీకున్న కనెక్షన్ కట్ చేస్తాడు. వాడు మెయిన్ ఉద్దేశం అది. ముందు మందిరంతో నీకున్న సత్సంబంధాన్ని కట్ చేస్తే వాడు అన్నీ సాధించినట్టే లెక్క ఇంకా వాడికి. ఎందుకోసమంటే దేవుడు ఆ సహవాసాన్ని బట్టి నిన్ను బలపరుస్తాడని వాడికి తెలుసు. కాబట్టి హిజ్కియా ఈ మొదటి విషయంలో దేవునికి అనుకూలంగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా అంటాడు, ధర్మశాస్త్ర విషయంలో. సరే, అప్పుడు ధర్మశాస్త్రం, ఇప్పుడు దేవుని వాక్యం. ఈ బైబిల్ పట్టుకొని ఒక్కసారి పైకెత్తండి, సిగ్గుపడొద్దండి. సెల్ ఫోన్లు ఎత్తారు, అసలు నేను ఒప్పుకోను. ఈ బైబిల్కు మీరు చెప్పండి, ఈ బైబిల్కు నేను అనుకూలంగా జీవిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా జీవించాడు, ధర్మశాస్త్ర విషయంలో అనుకూలంగా జీవించాడు. ఏమండి, మీరు అలా జీవించారా? జీవిస్తున్నారా? కనీసం జీవించడానికి ప్రయత్నిస్తున్నారా? నేను తెలియజేస్తా ఉన్నాను, దేవుని వాక్య విషయంలో అనుకూలంగా ఉంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నట్లే. వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యాన్ని మరి అనుసరించడానికి, వాక్య ప్రకారంగా నీ యొక్క జీవన శైలిని సరిదిద్దుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండేను. వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గాడ్. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు తెలుసుకొని వాక్యానికి అనుకూలంగా ఉంటే నువ్వు ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు? దేవునికి అనుకూలంగా ఉన్నట్టు. ఈరోజు వాక్యానికి అనుకూలంగా హిజ్కియా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా దేవునితో చెప్పగలుగుతున్నాడు, నేను ఫలాని విషయానికి అనుకూలంగా నేను ఉన్నాను. మొదటిది, దేవుని మందిరం విషయంలో నేను నీకు అనుకూలంగా ఉన్నాను దేవా. ఏనాడు మందిరం ఎగ్గొట్టలేదు, మందిరాన్ని ప్రేమించడం మానలేదు, మందిరం వైపు నాకున్న మక్కువ తగ్గలేదు. రెండవది అంటున్నాడు, నీ మాటలు, నీ కట్టడలకు నేను గౌరవం ఇచ్చాను. దేవుని వాక్య విషయము, ధర్మశాస్త్ర విషయం అందేమీ
మూడో విషయం చెప్పండి, సమాజం. అక్కడ చూడండి, మూడో విషయం ధర్మమంతటి విషయం అంటున్నాడు. ధర్మం అంటే సమాజానికి సంబంధించినది, ధర్మశాస్త్రం అంటే భక్తికి సంబంధించినది. ధర్మం, కొర్నేలు ధర్మము చేయవాడు అన్నది బైబిల్లో, అపోస్తల కార్యం 10వ అధ్యాయం. సమాజం విషయంలో మంచి వ్యక్తిగా అతను జీవించాడు. కొంతమంది మందిరం వరకు చాలా మంచోళ్ళు, ఇంటికి వెళ్తే గయ్యాలి గంపలు, ఇంటికి వెళ్తే త్రాగుబోతులు, ఇంటికి వెళ్తే తిరుగుబోతులు, ఇంటికి వెళ్తే భయంకరమైన కఠినాత్ములు, క్రూరులు, జంతువుల కంటే హీనం. ఏమనుకోవద్దు. కానీ హిజ్కియా ధర్మం విషయంలో కూడా చాలా మంచి పేరు పొందాడు. అంటారు కదా, ధర్మాత్ముడు అండి, ధర్మాత్ముడు, మంచి హృదయం, జాలిగల హృదయం, రోడ్డున పోయిన వాడిని కూడా కరుణించే హృదయం హిజ్కియాకు ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనకు ఆ నడిపింపు ఉండకపోతే మనల్ని దేవుడు ఎప్పటికీ ప్రేమించలేడు. చాలా కఠినంగా ఉండి తెల్ల చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. అందరిని అనట్లేదు నేను, ఏమండి, చాలా కఠినులు. వీళ్ళు భర్త దగ్గర వీళ్ళంత కఠినులు లేరు, పిల్లల దగ్గర వీళ్ళంత కఠినులు లేరు, భార్య దగ్గర వీళ్ళంత కఠినులు లేరు. కానీ దేవుని సన్నిధిలో ఎంత విధేయత అంటే అసలు వందనాలు బ్రదర్ అంటే ఎంత మంచోడు అంటే, ఈ ఇంట్లో భార్యని ఉతికి ఆరేస్తుంటాడు మనోడు. ఏమండి, వందనాలు బ్రదర్ అంటే ఆ సిస్టర్ ఏడుచుకుంటూ చెప్పేదాకా తెలియదు ఈ బ్రదర్ వందనాల సంగతి. నేను చెప్తున్నా, రియాలిటీలో చాలా డేంజరస్గా సినీ నటులు కూడా నటించలేనంత గొప్ప నటన. రాజా చెప్తాడు కదా, మొన్న వచ్చాడు నవంబర్లో మన దగ్గరికి. నేను సినిమా ఫీల్డ్లో చాలా నటుల్ని చూశాను, క్రైస్తవ ప్రపంచంలో మహానటుల్ని చూస్తున్నానన్నాడు. నేను తెలియజేస్తానంటే, మనము బలహీనలం అయి ఉండొచ్చు కానీ వేషధారులం మాత్రం ఎప్పటికీ కాకూడదు, భక్తిహీనులం ఎప్పటికీ కాకూడదు. 3 విషయాల్లో దేవునికి అనుకూలంగా ఉన్న హిజ్కియా వలె మనం కూడా, ఒకటి దేవుని మందిరం విషయంలో, ఒకటి ధర్మశాస్త్రం దేవుని వాక్య నడిపింపు విషయంలో, మూడవది సమాజంలో మనం ఉండే సాక్ష్యం, ధర్మం చేసే విషయంలో, ధర్మం విషయము అతను దేవునికి అనుకూలంగా ఉన్నట్టుగా, దాని ద్వారా అతడు వర్ధిల్లాడు, ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక మాట అండి, మనము దేవునికి అనుకూలంగా ఉండాలంటే, మీరు ఒక మాట చదివించి ముగిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థంగా నడిచినవాడు. ఎప్పుడైనా దేవునికి అనుకూలంగా నడిచేవాడు నెమ్మదిగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎగిరెగిరి పడుకుంటూ ఇక్కడికి వచ్చి స్తోత్రం అంటే కుదరదు. నెమ్మదిగా ఉండేవాడు దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కూడా నెమ్మదస్తుడు, శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపించే దేవుడు. హి లవ్ పీస్. ఒక 6 సంవత్సరాల నాస్తికుల ఇంట్లో పుట్టిన అమ్మాయి, ఏమండి, మరి యేసు ప్రభు యొక్క ముఖ చిత్రాన్ని గీసింది. ఇక్కడ ఉంది, మీరు వెళ్ళేటప్పుడు చూడండి. ఒక 6 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా, వాళ్ళ తాతలు కానీ వాళ్ళ తండ్రులు కానీ, నోబడీ ఈజ్ ద పెయింటర్స్, ఎవరు పెయింటర్స్ లేరు. కానీ ఇంత చక్కగా గీసింది. ఆ ముఖ రూపము ఆ చుట్టూ ఉన్న వాళ్ళ బంధువుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికీ లేదు. అప్పుడు అమ్మాయిని అడిగారు, వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, ఎవరి ఫోటో గీస్తున్నావమ్మా అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, ప్రిన్స్ ఆఫ్ పీస్ అనిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శాంతికి అధిపతి ఎవరైనా అనంటే
జీసస్ అని చెప్పిందంట. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ కూడా లేదు, వాళ్ళు ఏనాడు చర్చికి కూడా వెళ్ళలేదు. మరి ఈయన ఫోటో ఎలా గీసావమ్మా అంటే ఆ అమ్మాయి అనింది, ప్రతిరోజు ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అనిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. తర్వాత ఆ అమ్మాయికి చాలా టెస్టులు చేశారు. అరే ఏంటి 6 ఏళ్ళ అమ్మాయి ఇంత అద్భుతమైన బొమ్మ గీసి, మనుషులు ఎవరు గీయలేనంతగా గీసి, మళ్ళీ ఇప్పుడు దేవుడే వచ్చి తన ముందు కూర్చున్నాడు, నేను కూర్చుంటా నువ్వు గీ అన్నాడు, ఇవన్నీ చెప్తుంది ఏంటని ఆ అమ్మాయిని పెద్ద వాళ్ళు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు. ఏమైనా టెన్షన్ పడుతుందేమో, ఏమైనా బయటపడుతుందేమో, లేకపోతే ఏమైనా మోసాలు ఉంటే చెప్తుందేమో అని అన్ని రకాలుగా ఆమెకు డాక్టర్లతో చెకింగ్ కూడా చేయించారు ఆ అమ్మాయిని. ఎక్కడ కూడా అమ్మాయి వెనకకుండా మాట్లాడేసింది. పెద్ద ఇంటర్వ్యూస్లో ఆ అమ్మాయి కూర్చొని చాలా ఫ్రీగా మాట్లాడింది. ఇప్పటికీ కూడా చాలా తర్వాత పరలోక దర్శనాలు, రకరకాలైనటువంటి ప్రవచనాత్మకమైన ఫొటోస్ ఆ అమ్మాయి గీసింది. దయచేసి గమనించి, ఎక్కడో చైనా దేశంలో ఒక బిడ్డను ఊరవతల పడేస్తే, ఆ ఊరవతల పడేయబడిన బిడ్డ ఫోటో గీస్తే దాన్ని బట్టి ఎంక్వైరీ కూడా చేసి అక్కడ జరిగినటువంటి చాలా అద్భుతాలు ఆ అమ్మాయి విషయంలో మనము చూడవచ్చు. ఇప్పటికీ కూడా మరి అన్నీ అందుబాటులోనే ఉంటాయి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, దేవుడు నెమ్మదికి ఆయన ఎప్పుడు కూడా చిహ్నంగా ఉండే దేవుడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఈ మతోన్మాదుల వీడియోలు కానీ ఇవి బయటపడినప్పుడు ఎవరు ఎగిరెగిరి పడుతుంటారంటే, నా ధర్మం అది ఇది అని చెప్తున్నాడు, ఎగిరెగిరి పడుతుంటాడు. బైబిల్ పట్టుకున్నాడు మౌని అయి నిలబడతాడు. ఎందుకంటే నా దేవుడు నేర్పించింది సమాధానం, నా దేవుడు నేర్పించింది శాంతి, నెమ్మది. బలవంతంగా మతోన్మాదం చేసేవాడు వేరే, బలవంతంగా ఎవరికి ఒక కరపత్రం ఇవ్వడు క్రైస్తవుడు. బలవంతంగా ఈ మతోన్మాదే బొట్లు రుద్దుతాడు. ఒక క్రైస్తవుడు ఏనాడు బలవంతంగా ఒక కరపత్రం తీసుకో, ఆగు, తీసుకో, చదువుకో అని ఎప్పుడన్నా అనడానికి ఒక రుజువు చూపెట్టమనండి, ఒక బైబిల్ బలవంతంగా ఇచ్చినట్టు చూపెట్టమనండి. ఏమండి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతికి సంకేతంగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే ఆశ దేవునికి అనుకూలము అని ఎందుకు అతనికి సర్టిఫికెట్ ఇవ్వబడిందంటే, అతని ఏలుబడిలో 10 సంవత్సరములు దేశము ఎలా ఉందంట? నెమ్మదిగా ఉంది. మీ ఇల్లు నెమ్మదిగా ఉందా? నువ్వు దేవునికి అనుకూలమైన వ్యక్తివే. నీ కుటుంబం నెమ్మదిగా లేకుండా ఉండడానికి కారణం నువ్వే అయితే నువ్వు దేవునికి ఎప్పుడూ కూడా అనుకూలమైన వ్యక్తివి కానే కాదు. ఈ విషయము వాస్తవం. కాబట్టి దేవునికి అనుకూలంగా మనం జీవించడం నేర్చుకుందాం. నేను 5 విషయాలు నేను చెప్పాను, మీరు రాసుకున్నారు లేదా గుర్తుపెట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మనుషులకు అనుకూలంగా కనపడాలని భక్తి చేయొద్దు, దేవునికి అనుకూలంగా ఉండాలని మీరందరూ బలపడి అప్పుడు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారని నేను ప్రభు పేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించినట్లయితే దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు మన హృదయంలో ఫలించున్నట్లుగా, పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తివంతుడా, ఇంత చక్కని మందిరం, ఇంత చక్కని సహవాసం నీ సన్నిధిలో మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు అనుకూలంగా ఉండాలంటే మేమేం చేయాలో మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మీకు అనుకూలంగా ఉండాలంటే మేము ఎవరిని శపించకూడదు, అది మీకు ఎన్నటికీ అనుకూలం కాదయ్యా. అటువంటి నడిపింపులో కృప చూపించాడు. అన్నాడు హిజ్కియా అన్నాడు, నేను నీకు అనుకూలంగా ఉన్నాను దేవా అన్నాడు. ఏ విషయంలో అనుకూలంగా ఉన్నాడంటే 3 విషయాల్లో నీకు అనుకూలంగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. దేవుని మందిర సేవ విషయంలో మేము ఎప్పుడూ కూడా నీకు అనుకూలంగానే ఉండుదుముగాక. అది కొంతకాలానికి కాదు ప్రభా, మా ఊపిరినంత వరకు నీ సేవ విషయంలో మేము అనుకూలంగా ఉండాలి. ధర్మశాస్త్రం అనే వాక్యం విషయంలో అనుకూలంగా ఉండాలి. సమాజ ధర్మం విషయంలో మేము అనుకూలంగా ఉండాలి. దేవా కృప చూపించండి. ధర్మములు అనేక రకాలు ఆయన, బంధు ధర్మము, భర్త ధర్మము, స్త్రీ ధర్మము, తల్లి ధర్మము, ఇలాగున ప్రతి ధర్మం విషయంలో
మేము నమ్మకంగా ఉండాలి. అంతేకాదు ఆసా దేవునికి ఎందుకు అనుకూలుడయ్యాడు? నెమ్మదిగా తన దేశాన్ని ముందుకు నడిపించినందుకు. ఇలాంటి 5 మంచి గుణాలు మీకు అనుకూలంగా ఉండుటకు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, కుటుంబాలను దీవించమని యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము ఆయన సన్నిధిలో చేరిన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.